ప్రాణ విద్య గురించి మీరు చక్కగా శ్రవణం చేస్తూ ఉన్నారు, ఎన్నో రహస్యాలు తెలుసుకుంటున్నారు, సాధన చేస్తూ ఉన్నారు, సత్ఫలాలను పొందుతూ ఉన్నారు. ఇహపర ఫలాలను ప్రసాదించేటువంటి సాధన, ఆక్సిజన్ లెవెల్స్ స్పీడ్గా పెంచేటువంటి సాధన, మనసు తొందరగా నీ యొక్క వశం అయ్యే సాధన, అనారోగ్యము తొలగిపోయి శీఘ్రంగా ఆరోగ్యం ప్రాప్తించే సాధన చెప్తూ ఉన్నాను. జాగ్రత్తగా వినాలి. మీరు ఎప్పుడు కూడా ఊపిరి తీసుకున్నా నాభి వరకు తీసుకోవాలి అని చెప్పాను. కానీ అది చాలామంది శ్రద్ధతో సాధన చేయలేరు. దీనికి ఒక మంచి మార్గాన్ని, సాధనను మీకు చెప్తూ ఉన్నాను. అది చేస్తే ఆటోమేటిక్గా నాభి వరకు ఏ విధంగా శ్వాస లాగాలో అది లాగబడుతుంది. వితౌట్ యువర్ ట్రయల్, వితౌట్ యువర్ అటెంప్ట్, యు విల్ గెట్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేనేం చెప్తున్నానో అది నువ్వు సాధిస్తావు. సాధన చెప్తూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయండి అని బాధపడుతున్నారో వాళ్లకు క్షణాలలో స్టార్ట్ అయిపోతుంది అది. ఇంకా ఎవరికైతే ఊపిరి ఆడడం లేదని బాధపడుతున్నారో వాళ్ళ యొక్క శ్వాస విధానం సెట్ అయిపోతుంది. మీరు ఊపిరి తీసుకునేటప్పుడు మీరు చిన్ముద్రలో ఉండండి. చిన్ముద్ర అంటే ఇట్లా 3 వేలు ముందుకు చాపి ఈ యొక్క చూపుడు వేలు, బొటన వేలు కలుపుతారు. ఇలా కలిపి ఊపిరి దయామయ అని తీసుకోవాలి. మీరు ఊపిరి తీసుకునేటప్పుడు దయామయ అని తీసుకున్నావు. ప్రేమమయ 4 అక్షరాలు. 4 4 అంటే ఈక్వల్ నెంబర్స్, అంటే సమస్థితి అంటారు దాన్ని. కాబట్టి ఊపిరి తీసుకునేటప్పుడు దయామయ, ప్రేమమయ. మీరు దయామయ అంటున్నప్పుడు గమనిస్తే మీ యొక్క శ్వాస తీసుకునే విధానము నాభి దాకా వస్తుంది. చూడండి, స్ట్రైట్ కూర్చోవాలి. ప్రేమమయ, నువ్వు దీర్ఘంగా తీసుకోవాలి, దీర్ఘంగా విడిచిపెట్టాలి. అదేవిధంగా క్షమాసాగర, శివశక్తి సాయి. తీసుకునేటప్పుడు దయామయ, విడిచిపెట్టేటప్పుడు ప్రేమమయ. తీసుకునేటప్పుడు క్షమాసాగర, విడిచిపెట్టేటప్పుడు శివశక్తి సాయి. క్షమాసాగర అన్నప్పుడు 6 అక్షరాలు. క్షమాసాగర, ఆ రాకు కొంచెం దీర్ఘం ఇవ్వాలి. తీసుకునేటప్పుడు మీరు క్షమాసాగర అన్నప్పుడు 6 అక్షరాలు అవుతుంది అది. శివశక్తి సాయి 6 అక్షరాలు, బ్యాలెన్స్ ఏర్పడింది. 4 4 6 6. కాబట్టి ఇప్పుడు మీరు నాతో పాటు సాధన చేయండి. నేను మీకు 2 సాధనలు చెప్పాను. ఏమని? నువ్వు శ్వాస దీర్ఘంగా తీసుకోవాలి, దీర్ఘంగా విడిచిపెట్టాలి అన్నాను. ఇప్పుడు ఆటోమేటిక్గా నువ్వు దీర్ఘంగా విడిచిపెడతావు, దీర్ఘంగా తీసుకుంటావు. నాభి దాకా నువ్వు పట్టాలి అని నేను అన్నాను. ఎప్పుడైతే నువ్వు ప్రేమమయ, దయామయ అంటావో మీరు గమనిస్తే కరెక్ట్ ఇక్కడ దాకా వస్తుంది. ఈ విధంగా మీరు సాధన చేయాలి. దీన్ని శ్వాసతో అనుసంధానం చేయడము అని అంటారు. సనాతన ఋషులు, సనాతన మహర్షులు, యోగీశ్వరులు వీళ్ళంతా చేసింది ఏంటి అంటే శ్వాస మీద సవారీ. ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ ఎట్ట పెరుగుతాయని చెప్తా. ఫస్ట్ చెప్పిందేమో ఒక రేంజ్ అది. ఇప్పుడు చెప్పబోయేది ఇంకా హై రేంజ్. ఏంది హై రేంజ్ అంటే? చూడండి, చిన్ముద్రలో ఉండి దయామయ అని ఊపిరి తీసుకొని హోల్డ్ చేయాలి ప్రాణాన్ని హార్ట్లోన.
దయామయ అని ప్రాణాన్ని హృదయంలో బంధించాను. బంధించగానే ఏమవుతుందంటే కాసేపటికి ఆ ప్రాణం ఎక్కడ పోవాలో అర్థం కాక అది వెతుక్కుంటుంది. ఇంకా అందుకే అది ఏం చేస్తుందంటే చూసారా, ఫస్ట్ నేను దయామయ అని ఇట్లా ఉన్నాను. ఎప్పుడైతే ఇంకా ప్రాణము ఊర్ధముఖంగా ప్రయాణం చేస్తుందో నీ బాడీ పైకి లేస్తుంది ఇట్లా. ఇప్పుడు ఇందాక మీరు గమనించారో లేదో, నా బాడీ పైకి వెళ్ళింది. దయామయ అనగానే హార్ట్ నుంచి బాడీ పైకి లేచింది, పొట్ట నుంచి బాడీ పైకి లేచింది. పైకి లేచి ఫైనల్గా ఇంకా ఊపిరి విడిచిపెట్టేటప్పుడు ఫోర్స్గా విడిచిపెడతావు. ఎందుకు? హోల్డ్ చేసావు ప్రాణాన్ని. ఎప్పుడైతే నువ్వు దీర్ఘంగా విడిచిపెడతావో నీ యొక్క బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ థింగ్స్ బయటకు వస్తాయి. ఎప్పుడైతే నువ్వు ఇలాగ పైకి వెళ్తున్నావో, వాట్ ఇస్ దట్ మీనింగ్? నీ యొక్క ప్రాణశక్తి ఉన్నతిలో వెళ్తూ ఉన్నది అని అర్థం. అంటే ఆక్సిజన్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఏమి లేదు, ఈ సాధన చేయండి. 4 సార్లు చేస్తారు మీరు. దయామయ పడతారు, అది అయిపోయింది. ప్రేమమయ పడతారు, అది అయిపోయింది. క్షమాసాగర పడతారు, మళ్ళీ వదిలిపెడతారు. శివశక్తి సాయి పడతారు, వదిలిపెట్టారు. అంటే 4 సార్లు నువ్వు సాధన చేస్తావు. 4 సార్లు చేసినావు అనుకో, 4 సార్లు చేసే వరకు నువ్వు కళ్ళు తెరవద్దు. 4 సార్లు చేసిన తర్వాత ఒక్కసారి నీ మైండ్ని గమనిస్తే అది ఒక రకమైన ట్రాన్స్లో ఉంటుంది, ఒక చిన్న మత్తులో ఉంటుంది. అసలు ధ్యానం చేయని వాళ్ళకు కూడా ఏదో తెలియని ఎంత బాగుంది ఈ స్థితి అన్న ఫీలింగ్ వస్తుంది. సైనస్ ప్రాబ్లం అంటుంటారు వాళ్ళు, ఇది బాగా చేయాలి. నర్వస్ ప్రాబ్లమ్స్ అంటుంటారు, ఇది వాళ్ళు బాగా చేయాలి. తలకాయ నొప్పి అండి, మైగ్రేన్ అండి బాబోయ్ అంటుంటారు, ఇది బాగా చేయండి. ఈ సాధన ఏంటంటే సర్వరోగ నివారిణి. ఎందుకు? నీ యొక్క బాడీలో ఏ ఏ ప్రాబ్లం ఉందో అది పట్టుకుంటుంది. అది ఫస్ట్ కడుపు పట్టుకుంటుంది, కడుపులో ఏమేమి ఉందో పట్టుకుంటుంది. తర్వాత హార్ట్, తర్వాత గొంతు, ఆ తర్వాత నుదురు, ఆ తర్వాత టాపు. కానీ ఇది సాధన మీరు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ దృష్టి ఇక్కడ ఉండాలి. మీ తల కూడా ఇట్లా స్ట్రైట్గా పెట్టద్దు, కొంచెం ఇట్లా పెట్టాలి. వీలైతే కండ్లను కేసరి ముద్రలో పెట్టుకోండి. కేసరి ముద్ర పెట్టుకుంటే చూడండి, కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎగిరిపోతాయి. కొంతమందికి నా చూపు కొంచెం మందగిస్తుందండి అంటుంటారు. ఈ సాధన చేసేటప్పుడు కనుక మీరు కేచర్లో ఉన్నారా, మీ యొక్క ఐస్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎగిరిపోతాయి. కాబట్టి ఈ సాధన బాగా చేసుకోండి, మీకే తెలుస్తుంది ప్రోగ్రెస్.